అనిపించింది అన్న గేమ్ చేంజర్. నాకైతే గేమ్ చేంజర్ అన్నకన్నా గేమ్ ఓవర్ అంటే బాగుంది అనిపించింది. కానీ నేను చెప్తానన్నా, ప్రజలు ఎంత అంటే సినిమాలో స్టోరీ కొత్తగా లేకపోవడం వల్ల మైనస్ అయిందన్న. ఇంకోటి ఏంటంటే నాన్న హైరాణ సాంగ్ లేకపోవడం కూడా కొద్దిగా మైనస్ అని చెప్పుకోవచ్చు. కానీ స్టోరీ పరంగా అయితే ఓకే బాగుంది. మన మెయిన్ ప్రజెన్స్ అన్న సినిమాను బతికించింది అవునని కదా రామ్ చరణ్ అన్న. చాలా మంచి యాక్టింగ్ చేశాడు. సినిమాలో కూడా కొన్ని లెక్కలున్నాయి, చాలా బుక్కులున్నాయి అన్న, అవునని కాదన్న. అప్పటి క్యారెక్టర్ చాలా బాగుంటది. మన ఇంకోటి స్టూడెంట్ క్యారెక్టర్ నాకు అనిపించే స్టూడెంట్ గెటప్ ఉంటుంది అన్న, చాలా బాగుంటది. అది మొత్తం మెయింటైన్ చేసి ఉంటే బాగుంటది కదా అన్న ఫీలింగ్ ఉంది. ఇంకోటి మన కలెక్టర్ గెటప్, ఆ కొన్ని కలెక్టర్ గెటప్ కూడా అరే సరిగ్గా సూట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చాం. కొన్ని వరకు ఓకే, కానీ చూసిన కదా మరీ అంత సెట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. రామ్ చరణ్ సరిగ్గా వాడుకోలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ అప్పటి క్యారెక్టర్ అయితే జీవించిన మనం చూసుకుంటే మన రంగస్థలంలో ఏదైతే క్యారెక్టర్ ఇస్తాడు, కుమరమ్మి క్యారెక్టర్ ఇస్తాడు. సో తన క్యారెక్టర్ ఒకసారి ఇచ్చేస్తే మాత్రం తను జీవిస్తారు ఆ క్యారెక్టర్ లో. సో నాకు ఈ గేమ్ చేంజర్ విషయంలో ఇక్కడ ప్రొడ్యూసర్ తప్పలేదు, డైరెక్టర్ మన దిల్ రాజు తప్పలేదు, అట్ ది సేమ్ టైం మన హీరో తప్పలేదు. ఏకైక తప్పు డైరెక్టర్ తను సరిగ్గా వాడుకోలేదు నిజంగా. అంటే తను ఇంకా తెలుగు సినిమా లాగా తను ట్రీట్ చేయలేడు కాబట్టి అవుట్పుట్ అట్లా వచ్చిందని చెప్పుకోవచ్చు అన్న. చాలా సినిమా ట్రైలర్ లో కానీ సరే సినిమాలో చాలా తప్పులు అనిపించాయి అన్న. అంత పెద్ద కలెక్టర్ అయ్యి ఉండి కూడా వేరే వాళ్ళకి మీరు అంటే హోటల్కి ఏమంటాడంటే మీరు సహజంగా మీరు ఎంత డబ్బులు తీసుకుంటారు, 2000 తీసుకుంటా అంటే సరే 20,000 అడుగుని అంటాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ అయ్యి ఉండి కూడా ప్రజలకు డబ్బులు అడుగుంటే పెద్ద కేసు అది. ఆ లాజిక్ ఎట్లా మర్చిపోయాడో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి మన ఎస్జే సూర్య కూడా గుండు కొట్టుకుంటాడు. ప్రమాణ స్వీకారం ఉందో, ప్రమాణ స్వీకారం అయిపోయినా నేను ఇంట్లో వచ్చేస్తాయి. అంటే చిన్న చిన్న మిస్టేక్స్, చాలా మిస్టేక్స్ అంటే తెలిసిపోతుంది అన్న. అది కొద్ది సినిమా మైనస్ అని చెప్పొచ్చు. ఎడికలకైతే సినిమాలో నామ స్టోరీనే తీసుకునే విధానం అయితే కొత్త అనిపించింది. ఇంకోటి ఏంటంటే జరగండి సాంగ్ చాలా బాగుందన్న. విజువల్ వండర్ అని చెప్పొచ్చు. అది ధూప్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది అన్న. కానీ నాకేంటంటే నాన్న హైరాణ సాంగ్ పెట్టుంటే ఈ రకమైన కొద్దిగా నెగిటివిటీ తగ్గేదేమో. నేను కాదన్నా ఏం కావాలన్నా కొద్దిగా కొత్తదనం కావాలి. సో ఆ నిజం విజువల్ వండర్ మూవీ అని చెప్పుకోవచ్చు. అది చాలా బాగుంది, టేకింగ్ కూడా చాలా బాగుంది. కానీ ఎక్కడో కొద్దిగా లైన్ స్టోరీ లైన్ మిస్ అయిన ఫీలింగ్ అయితే కలిగిందన్న. సో నాకు అక్కడ కొద్దిగా బాధ అనిపించింది. ఒకటేంటంటే మన మెగా ఫ్యామిలీకి జనవరి 10 కలిసి అన్న. ఎందుకంటే ఒకప్పుడు 7 సంవత్సరాల ముంగత అజ్ఞాతవాసి జనవరి 10 వచ్చి రాడ్ దింపింది మనకు. ఇప్పుడు కూడా అదే డేట్ వచ్చి ఆ సెంటిమెంట్ వల్ల ఏమైందో తెలియదు. ఇంకోటి ఏంటంటే నాన్న కాదన్నా మనకు ప్రపంచం తెలుసు. రాజమౌళి చేతిలో పడ్డ తర్వాత 2 సినిమా ఫ్లాప్ అవుతాయి. ఒకటి ఆశ్చర్య ఫ్లాప్ అయింది ఆల్రెడీ, ఇప్పుడు ఇది ఫ్లాప్ అయింది. సో ఎటకెళ్ళకి అయితే ఫ్లాప్ అని అన్నాలో కానీ సినిమా స్టోరీ బాగుంది, 1 టైం వాచబుల్, బాగా చూడొచ్చు. కానీ నాకైతే స్టోరీ అంత అనిపించలేదు అన్న. స్టోరీ బాగుంది, గొప్ప స్టోరీనే, కానీ వాళ్ళు చూసాం కదా అనే ఫీలింగ్ కలిగింది తప్ప. కానీ నేనేమో సినిమాకి నెగిటివ్ చెప్పట్లేదు. నాకు సినిమా నచ్చింది, కానీ కొత్త స్టోరీ కాదు కదా అనే ఫీలింగ్ కలిగింది మనకంతే. అంటే ఈ అన్ని క్యారెక్టర్లు అప్పన్న క్యారెక్టర్ వల్ల కొంచెం డల్ అయిందంట సినిమా. అవునన్నా, ఒకసారి ఏమో పోలీస్ అంటాడు, ఒకసారి ఏమో కలెక్టర్ అంటాడు, ఒకసారి స్టూడెంట్ అంటాడు, ఒకసారి అప్పన్న అంటాడు. అసలు ఎందుకు వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు అనే సస్పెన్స్ కరెక్ట్ గా చెప్పలేకపోయిన ఫీలింగ్ వచ్చింది. సో నాకైతే చూడన్నా ఒక సినిమాలో ఒక పాయింట్ ఉంటది, వెన్నుపోటు ఓడుస్తాడు శ్రీకాంత్ విలన్ మెయిన్ గా. కానీ శ్రీకాంత్ క్షమాపణ చెప్పి ఇంటర్వ్యూ చనిపోయిన తర్వాత హీరో ఎవరితో పోరాడాలి? ఎస్జే సూర్య బచ్చగాడు, నన్ను కాదన్న. శ్రీకాంత్ కొడుకు ఎస్జే సూర్యతో ఇంకా ఏం పోరాటం చేస్తారు అని అక్కడికే ఇంటర్వ్యూ సినిమా అయిపోయింది. సినిమా అక్కడే కొట్టి తెచ్చారని సినిమా అక్కడే అయిపోయేది. కానీ అక్కడ మళ్ళీ ప్రోలాంగ్ చేసి అక్కడ డిస్కస్ చేసి, కానీ నాకు అనిపించి గొప్ప పాయింట్ చెప్తానా. కానీ శంకర్ ఎంత పాయింట్ పట్టుకుని లాజిక్ లో ఆలోచించంటే ఏ రూల్ ఎట్లుంది, ఏ రూల్ పట్టుకుంటే ఏమవుతుంది, నామినేషన్ ఎట్లా క్యాన్సిల్ చేయాలి, సో అధికారులకు ఎట్లా దమ్కియాలి, ఆ పాయింట్ చాలా లాజిక్. ఒక కలెక్టర్ కూడా అంత లాజిక్ ఆలోచించండి మా ఫీలింగ్ వచ్చింది. గవర్నమెంట్ వెహికల్ వాడకూడదు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదు, అవన్నీ ఎవరు తెలీదు. కానీ అవన్నీ అట్లాంటి చిన్న పట్టుకుని పెద్ద పెద్ద మిస్టేక్ చేసిన. అవునన్నా, వాటిని అంటే రూల్స్ మీద ఫోకస్ చేసి స్క్రిప్ట్ మర్చిపోయాడు. అది చాలా మైనస్ అండి. ఇంకోటైనా సినిమాలో కొన్ని ఉన్నాయి, సీజ్ ద షిప్, సీజ్ ద లారీ, సీజ్ ద సిమెంట్, అటువంటి ఇంకొన్ని పెట్టుంటే ఇంకొంచెం సాలిడ్ ఉండేది. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం మన పవన్ కళ్యాణ్ ఎట్లా చేస్తున్నాడు. అట్లాంటి ఇంకో 2 సీన్స్ యాడ్ చేసి ఉంటే మాత్రం వేరే వేరే ఉంటుండే అన్న. అది సినిమాకు నాకు బాగా ఫస్ట్ హాఫ్ వరకు ఓకేనండి, అసలు 1 పాయింట్ నెగిటివ్ చెప్పాను. సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత అది ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేయడం, ఎందుకు ఇంత డిస్కస్ చేయడం అన్న ఫీలింగ్ కలిగింది. ఒకటి మెయిన్ చెప్పాలి, ఎలక్షన్స్ జరుగుతాయి, ఈవీఎంస్ ఉంటాయి. ఈవీఎంస్ కి ఎంత పెద్ద కలెక్టర్ అయినా సరే, సీఎం అయినా సరే నాట్ అలౌడ్. అట్లాంటి ఈయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పోయి ఈవీఎం అల్లగొడుతుంటే చూసి వాళ్ళు పిచ్చర్. అంటే ఆర్మీ ఉంటుంది అక్కడ, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ, ఆయన కొట్లాడుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్మీ ఏం చేస్తున్నారు అంటే ఆమె చిన్న చిన్న పిల్లలు కూడా అర్థమవుతుంది అన్న. ఆ పాయింట్ మిస్ అయ్యిండు అన్న ఫీలింగ్ కలిగింది అన్న. ఎటకెళ్ళకి అయితే స్టోరీ బాగుంది, డైరెక్షన్ బాగా అనిపించింది, మ్యూజిక్ బాగా అనిపించింది. నాన్న హైరో సాంగ్ నాకు మెయిన్ గా డిసప్పాయింట్ అయింది. నాన్న హైరో సాంగ్ లేపేయడం, అదే సేమ్ టైం ఏంటంటే స్టోరీ రొటీన్ గా ఉండడం, అదొక్కటే మైనస్ అయింది తప్ప. కానీ సినిమా అయితే బాగుంది అన్న, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చెయ్యి కట్టేసి కొంచెం ఫైట్ సీన్ ఎలా అనిపించింది? వామ్మో, నిజంగా ఆ సీన్ వాడుంటేనా పుష్పన్ మించిన ఎలివేషన్ అది. ఎవరు గుర్తించలేదు. నిజం ఎవరు గుర్తించారు? చాలా సీన్స్ అన్న. స్టార్టింగ్ లో హెలికాప్టర్ సీన్
ఆ సీన్ కూడా కరెక్ట్ బీజం పడి ఉంటే చాలా బాగుండదు. నువ్వు అన్నట్టుగా ఆ సీన్ చేసేటప్పుడు ఆ టైంలో మన భరత్ అని సాంగ్ వచ్చాడయ్యో సామి అంతా పోలీస్ అంతా మోకరించి ఆయన మొక్కుతుంటే ఒక సాంగ్, ఒక తెలుగు సాంగ్ వచ్చాడయ్యో సామి అటువంటి బీజం పడి ఉంటే మాత్రం వేరేలో ఉండేదన్న. అంటే కరెక్ట్ గా వాళ్ళు ఇక్కడ ఎడిటర్ మిస్ అయిందో తెలియదు కానీ మన కంప్లీట్ ఎడిటింగ్ మిస్ ఉండొచ్చు అన్న. ఎడిటికల్ అయితే చాలా బాగుంది. సునీల్ క్యారెక్టర్ ఇది కూడా చెప్పాలన్నా. అసలు సునీల్ క్యారెక్టర్ అసలు ఏముంది అవసరమే లేదు కదా, క్యారెక్టర్ అవసరమే లేదు. నువ్వు అంజలి మ్యామ్ ఓకే ఒప్పుకోండి, ఎందుకంటే తను ఆ ఫీల్ వేరే ట్రాన్స్ లో ఉండిపోయి మెడ పట్టి ఉండొచ్చు, ట్రాన్స్ లో ఉంది, తను బాధలో ఉంది, అట్లా వెళ్ళిపోయింది. కానీ సునీల్ కు సైడ్ క్యారెక్టర్ ఇవ్వడం అసలు సింక్ అవసరమే లేదు. ఆ పాయింట్ కట్ చేసి అయిపోయేది. ఒకటి బార్డర్ ఉంటుంది మన బ్రహ్మణం, అది కూడా వేస్ట్ అవసరం లేదన్న ఫీలింగ్ కలిగింది. అంటే అన్వాంటెడ్ సీన్స్ ఎక్కువ. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావు కానీ మళ్ళీ పక్క ఏరియాలోకి వెళ్తే ఏమైతుంది అన్నట్టు, అంటే చిల్లర చేసినట్టు అనిపించింది. చూడండి పర్సనల్ లైఫ్ ఎవరైనా ఎక్కడికి వెళ్ళొచ్చు, పర్సనల్ వెళ్ళినా కూడా అయిపోయేది. కానీ ఏదో రూల్ చేద్దాం అన్నట్టు అనిపించింది. అన్నట్టుగా నాకైతే సునీల్ ది సైడ్ నడవడం నాకు నచ్చలేదు అన్న. అసలు క్యారెక్టర్ కూడా అవసరం లేదు. వెన్నెల కిషోర్ కూడా వెన్నెల కిషోర్ అంత మంచి కామెడియన్ సరిగా వాడుకోలేదు, బ్రహ్మానందం సరిగా వాడుకోలేదు. సో అడ్డగాలి కానీ ఏదో అట్లా సాగా నడిచేది తప్ప. కానీ శంకర్ నాకు అనిపించింది ఇక చాలా సామిగా డైరెక్షన్ సార్ మీకు చాలా మంచి పేరు ఉంది, ఇక్కడ నుంచి చెడగొట్టుకోకుండా కోరుకుంటున్నాను అంతే. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగా అనిపించింది తమ్మును. కానీ తమ్మును ఎంత టాలెంటెడ్ అంటేనా ఎవరికి ఎట్లా కొట్టాడు అట్లా కొడతాడు. కానీ నిజం చెప్తున్నా, నీ రోజు డాకుమార సినిమా వచ్చిన డాకుమార విపరీతమైన బీజం ఇచ్చాడు సినిమాకి. అవునని కాదన్నా తమను చాలా ప్లస్ అయ్యాడు. అలాంటి బీజం గేమ్ చేంజర్ ఇయలేకపోయాడు. అంటే రొటీన్ ఒకటే బీజం ఉంటుంది, గేమ్ చేంజర్ ఒకటే మ్యూజిక్ వస్తుంది. సినిమా అయిపోయిన ఒకటే మ్యూజిక్ వస్తుంటది, ఆ జరగండి మ్యూజిక్. సో అంతా కొత్తగా ఏమి అనిపించలేదు ఫీలింగ్ వచ్చిందన్న. సినిమాకి అయితే పాప రామ్ చరణ్ అయితే ఏమన్నదన్న, పాప చాలా కష్టపడ్డాడు. అతను ప్రతి క్యారెక్టర్ లో ఒదిగాడు. తనదే తప్ప నేషనల్ అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు వస్తే బాగుంటుంది. అప్పటి క్యారెక్టర్ రావాలి, అంజలి మ్యామ్ కూడా రావాలి. ఇంకోటేదన్నా ఇగో నాకు అనిపించిన పాయింట్ చెప్తా. అంజలి మ్యామ్ తల్లి అంత తల్లిని అంత సస్పెండ్ పెట్టడం లాస్ట్ మినిట్ అంత సింపుల్ గా చనిపోవడం నచ్చలేదు అన్న. సింపుల్ గా మరి అంత సింపుల్ గా తల్లి ఎమోషనల్ బాండింగ్ అక్కడ కట్ చేస్తుంటే బాగుంది. మరి ఇంకా డిఎన్ఏ టెస్ట్ అంటే ఇంకా మరి ఏం కనపడకుండా అంటే వేడి దాంట్లో పడిపోవాలి. కానీ నాకు అంత ఫీల్ కనిపించలేదు అన్నట్టు. మదర్ అంత సింపుల్ గా చనిపోవడము అంటే అది అంత అనిపించలేదు, వేరేగా పెట్టుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. వెటేకల్కి అయితే నేనైతే నాకు నా సినిమా నచ్చింది, వన్ డే వాచబుల్ చూడొచ్చు. కానీ మరి లేపేస్తుంది ఆరికన్ రేపు వస్తుంది 186 కొట్టిందంట. మరి ఎంత కొట్టిందా లేదా నాకే షాక్ అవుతున్నాను నిజంగా చెప్పాలంటే. చూద్దాం. కానీ ఒక చెప్తున్నా, కలెక్షన్ పరంగా అయితే బాగుండొచ్చు, కానీ స్టోరీ పరంగా అయితే శంకర్ మార్క్ మాకు కనిపించలేదు. కానీ మా అన్నను సరిగా వాడుకోలేదు అన్న ఫీలింగ్ నాకు బాగా కలిగింది అన్న. రామ్ చరణ్ అన్న వాడుంటే కుమరం భీమ్, ఒక రంగస్థలం ఎంత మట్టి లుక్స్ బాగున్నాయి బ్రో, ప్రతిదీ కూడా కాస్ట్యూమ్ బాగుంటది. కానీ సరిగా వాడుకోలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక సీన్ ఉంటుంది చూడనా, ఎజ్జ సూర్య ఇంట్లో గెలుస్తాడు, ఆ సీన్ అసలు అవసరం లేదు అనిపించింది అన్న. ఎందుకంటే ఏదో గెలిచినట్టు అంటే బెటకరంగా చేసినట్టు అనిపించింది. మన అన్నది అది మిస్ అయింది. చాలా బుక్కలు సినిమాలో లెక్కలు ఏమి బుక్కలు అనుకునే సినిమాలో అదే సినిమా చాలా మైనస్ అని చెప్పారు. ఆ నెత్తి క్యారెక్టర్ దెబ్బేసిందంట అన్న. ఏదన్నా నెత్తి మాట్లాడినాం అది చెప్తున్నా. సినిమాకు ఇది చాలా సస్పెన్స్. ఇది ఆ నత్తి క్యారెక్టర్ వల్ల అప్పటి చాలా హైప్ వచ్చింది. నాకైతే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఏందనిపించింది, అప్పన్న శ్రీకాంత్ ఉండేది ఉండే ఇంకా మళ్ళీ ఈ పోలీసు ఈ కలెక్టర్ లేకుండా అదే రాజకీయ స్టోరీ ఉంటే చాలా బాగుండేది. నత్తి క్యారెక్టర్ చాలా పంపించాను. నత్తి క్యారెక్టర్ ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు చాలా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ చాలా టైం ఫేవరెట్. ఎటకలకైతే నాకైతే నచ్చిందన్న. శ్రీకాంత్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? శ్రీకాంత్ అయ్యా ఆయన అప్పుడే తప్పును ఒప్పుకోవడం. నేను అనుకున్నా ఇంకా రామ్ చరణ్ తో పోరాడతాడేమో, ఫైట్ సీన్స్ ఉంటాయేమో, ఈయన లాక్కుంటాడేమో కూర్చుని ఆ రకంగా సింపుల్ గా ఒప్పేసుకుని తను అంత సింపుల్ గా చనిపోవడం అనేది. అంటే తను అంత కష్టపడి సీఎం అయిన సొంత అప్పనే కత్తి కూడా చంపినప్పుడు కొడుకు కూడా అట్లీస్ట్ భయం ఉండాలి కదా. సింపుల్ గా చెప్పేసి తను సీఎం చేయటాలనేది కొద్దిగా ఆరే అన్న ఫీలింగ్ కలిగిందన్న. ఇంకా వాళ్ళు ఏదో ఒక సిగ్నేచర్ స్టెప్స్ వేస్తారు చూడు అప్పన్న వాళ్ళు, ఆ సీన్లు కొంచెం పెట్టుంటే బాగుందనా? అర్థం కాలేదు. అంటే వృత్తిపరంగా డప్పు కొట్టుకుంటూ వాళ్ళు దీక్షలు చేస్తారు కదా, సో అది కొంచెం ఏదన్నా పెట్టుంటే బాగుండనా? పెట్టుంటే బాగుండనా? కొంచెం ఇంకోటి ఏంటంటే నాకు పార్టీ సింబల్ కూడా ఇట్లా ఏది ఉందో అది అక్కడ చాలా యూనిక్ అనిపించింది అన్న. అదే పార్టీ జనసేన అనేది ఇట్లుంటది, ఇట్లుంటాయి కానీ ఇట్లా పార్టీ సింబల్ బాగా అనిపించింది. ఎటకలుగా మన గ్రౌండ్ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏమని చెప్తా అన్నట్టు తీసినట్లుగా అనిపించింది సినిమా అయితే. కానీ ఎక్కడో లోతు కనిపించింది అన్న. అంటే ఓవరాల్ గా ఏమంటావు, యావరేజా హిట్ అయితే హిట్ ఏమంటే మరీ ఫ్లాప్ అయితే కాదు. సినిమా అయితే చాలా బాగుంది, స్టోరీ బాగుంది, అన్న పర్ఫార్మెన్స్ బాగుంది, అన్ని బాగున్నాయి. కాకపోతే సరిగా వ్యక్తిని కరెక్ట్ ప్లేస్ లో ల్యాండ్ చేయలేదు అన్న ఫీలింగ్ అనేది. కానీ ఫ్లాప్ అయితే కాదు, సినిమా అయితే బాగుంది. థ్యాంక్స్.